Hi everyone, welcome to Urban Club Academy. My name is Kiran. ఆల్రెడీ మనం డాట్ ప్రొడక్ట్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదమ్మా. నెక్స్ట్ మనకు వచ్చింది ఏంటి అని అంటే మనకి క్రాస్ ప్రొడక్ట్. నెక్స్ట్ వన్ ఈజ్ ద క్రాస్ ప్రొడక్ట్. క్రాస్ ప్రొడక్ట్ ని మనం ఏమంటాం అంటే మనం వెక్టార్ ప్రొడక్ట్ అని కూడా అంటాం. వెక్టార్ ప్రొడక్ట్. ఓకే, వాట్ ఈస్ మీన్ బై క్రాస్ ప్రొడక్ట్? The cross product of the, let us take the two vectors మనం తీసుకుందాం. The cross product of the two vectors a bar cross b bar is equal to another vector. అది ఏంటన్నా c bar అనేది. ఓకే, it is perpendicular to both a bar and b bar vectors. ఓకే, అయితే ఇక్కడ మనకి సేమ్ అలానే the modulus of c bar is equal to area of parallelogram formed by vectors a bar and b bar. Vectors a bar and b bar. That is the క్రాస్ ప్రొడక్ట్. అంటే ఇప్పుడు మనకి సపోజ్ టూ వెక్టర్స్ తీసుకుందాం అండి. దిస్ ఈస్ ద వెక్టర్ అనేది మనకి ఏ బార్, అనదర్ వెక్టర్ ఏంటమ్మా మనకి అనదర్ వెక్టర్ అనేది మనకి బి బార్. టూ వెక్టర్స్, ద యాంగిల్ బిట్వీన్ ద టూ వెక్టర్స్ అనుకుంటే దట్ ఈస్ ద థీటా. ఓకే, సో ద క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ ద టూ వెక్టర్స్ అనేది ఈజ్ ఈక్వల్ టు ద సి బార్. అదేంటి ఆ సి బార్ అనే వెక్టర్ అనేది పర్పెండిక్యులర్ టు బోత్ ఏ బార్ అండ్ బి బార్. అయితే మనకి ఇక్కడ మనం తీసుకుంటే ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ దేనికి ఈక్వల్ అవ్వాలమ్మా? సి బార్ అనే వెక్టర్ కి అనేది మనకి ఈక్వల్ అవ్వాలి. సో ఈ సి బార్ ఈక్వల్ ఏ బార్ క్రాస్ బి బార్. సో ఈ సి బార్ అనే వెక్టర్ అనేది బోత్ ఏ బార్ అండ్ బి బార్ వెక్టర్ కి ఎలా ఉండాలి? నీకు పర్పెండిక్యులర్ గా ఉండాలి. సో పర్పెండిక్యులర్ అనగానే మనకి సి బార్ అనేది టాప్ వర్డ్స్ లో అయినా ఉండొచ్చు, సేమ్ డౌన్ వర్డ్స్ లో అయినా ఉండొచ్చు అమ్మా. మనకి వెక్టర్ అనేది పర్పెండిక్యులర్ అనేది అవుతుంది. సో ద డైరెక్షన్ ఆఫ్ ద వెక్టర్ సి బార్ మనకి కావాలనుకుంటే బై యూజింగ్ ఏ రైట్ హ్యాండ్ థంబ్ రూల్. రైట్ హ్యాండ్ థంబ్ రూల్ లో మనకి ఏం చేసుకుంటాం అంటే కర్ల్ ఫింగర్ అనేది ఇండికేట్స్ ద tail of the two vectors మనం తీసుకుంటే, ఓకే, ద థంబ్ ఇండికేట్స్ ద డైరెక్షన్ ఆఫ్ ద వెక్టర్ సి బార్ అమ్మ. డైరెక్షన్ ఆఫ్ ద వెక్టర్ సి బార్. సో ఈ కర్ల్ ఫింగర్ అనేది డైరెక్షన్ అనేది రొటేషన్ ఆఫ్ ద వెక్టర్స్ ఏ బార్ టు బి బార్. సో మనకి సి బార్ అనేది మనకి ఎలా ఉంటుంది? నీకు టాప్ వర్డ్స్ లో మనకు ఉంటుంది. ఓకే, అయితే నెక్స్ట్ ద మాడ్యులస్ ఆఫ్ సి బార్, ద మాగ్నిట్యూడ్ ఆఫ్ ద సి బార్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందని చెప్పాడు? ఏరియా ఆఫ్ ద పారలగ్రామ్. సో ఏ బార్ అండ్ బి బార్ తో మనకి ఒక పారలగ్రామ్ మనకి ఫామ్ అయితే దిస్ ఈస్ ద పారలగ్రామ్ అండి. ఓకే, దిస్ ఈస్ ద పారలగ్రామ్. సో ఏ బార్ అండ్ బి బార్ తో పారలగ్రామ్ అనేది మనకి ఫామ్ అయితే ద మాడ్యులస్ ఆఫ్ సి బార్. సపోజ్ మనకి ఏరియా ఆఫ్ ద పారలగ్రామ్ అంటే మనం ఏం చెప్తున్నాం అమ్మా? ఏరియా ఆఫ్ ద పారలగ్రామ్ అంటే ఏ బార్ క్రాస్ బి బార్ అని మనకి చెప్తున్నాం. వాట్ ఇస్ ద ఏరియా ఆఫ్ ద పారలగ్రామ్? బేస్ ఇంటూ హైట్ అండి. బేస్ ఇంటూ హైట్. ఓకే, దిస్ ఈస్ ద హైట్. ఓకే, అయితే మనకి బేస్ అంటే ఏమవుతుందండి? ఏ బార్ అవుతుంది. ఓకే, అయితే హైట్ అంటే ఏమవుతుంది? మనకి హెచ్ అనేది మనకి హైట్ అనేది అవుతుందండి. సో ఇప్పుడు మనకి బేస్ అంటే ఏమవుతుందమ్మా? మనకి మాడ్ ఏ బేస్. హైట్ అంటే ఏంటమ్మా కావాలి? మనకి హెచ్ కావాలి. సో ట్రయాంగిల్ ఓ ఏ బి మనం తీసుకుంటే సైన్ టీటా ఇక్కడ ఏమవుతుందండి? ఆపోజిట్ సైడ్ బై హైపోథీనియస్ ఏమవుతుంది? ఓబి. ఏబి అంటే ఏంటమ్మా? హెచ్. ఓబి అంటే ఏమవుతుంది? మనకి బి. సో హెచ్ ఈక్వల్ ఏమవుతుందండి? మనకి బి సైన్ టీటా. సో బేస్ ఇంటూ హైట్ కాబట్టి సింపుల్ గా మనకి ఇంకా క్లారిటీగా కోసం ఏం చేస్తున్నాం? బేస్ ఇంటూ హైట్ అండి. బేస్ ఇంటూ హైట్, ఏరియా ఆఫ్ ద పారలగ్రామ్. వాట్ ఇస్ ద బేస్? బేస్ అంటే ఏ మాడ్యులస్ ఆఫ్ ఏ. హైట్ అంటే ఏమొచ్చిందండి? మాడ్యులస్ ఆఫ్ బి సైన్ టీటా. దట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద పారలగ్రామ్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అకార్డింగ్ టు క్రాస్ ప్రొడక్ట్ ఏమవుతుంది? ఏ బార్ క్రాస్ బి బార్ అనేది ఏరియా ఆఫ్ ద పారలగ్రామ్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందమ్మా? ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ మాడ్ ఏ మాడ్ బి సైన్ టీటా. దిస్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్. సో మనకి ఏం కావాలి? క్రాస్ ప్రొడక్ట్ కావాలి. క్రాస్ ప్రొడక్ట్ అంటే ఏం చేస్తున్నాం? ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ మాడ్ ఏ మాడ్ బి సైన్ టీటా
into n cap. N cap అనేది యూనిట్ వెక్టర్ నార్మల్ టు ద సర్ఫేస్. ఓకే, దిస్ ఈస్ ద క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ ద టూ వెక్టర్స్ అని మనం రిప్రజెంట్ చేస్తున్నాం. అయితే ఇక్కడ మనకి క్రాస్ ప్రొడక్ట్ ని మనం ఏమని చెప్పుకున్నాం, మనం వెక్టర్ ప్రొడక్ట్ అని కూడా మనం చెప్పుకున్నాం. ఎందుకు వెక్టర్ ప్రొడక్ట్ అని చెప్పుకున్నాం? సపోజ్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే టార్క్ తీసుకోండి. టార్క్ ఈస్ ద వెక్టర్, ఇట్ ఈస్ ద వాట్ ఈస్ ద టార్క్? టర్నింగ్ అండ్ ట్విస్టింగ్ మూమెంట్ ఆఫ్ ఎ ఫోర్స్ ఈస్ నథింగ్ బట్ ఏ టార్క్ అండి. సో ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్, దట్ ఈస్ ద టార్క్. అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ ద రేడియస్ అండ్ ఎఫ్ బార్ మనకి రిప్రజెంట్ చేసుకుంటే టార్క్ అనేది ఏమవుతుంది, వెక్టర్ అనేది మనకి అవుతుంది. సో ద క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ ద టూ వెక్టర్స్ ఈస్ నథింగ్ బట్ ఏ వెక్టర్. సో సేమ్ అలానే మనకి లీనియర్ వెలాసిటీ ఈక్వల్ టు ఒమేగా బార్ ఇంటూ ఆర్ బార్, యాంగులర్ వెలాసిటీ ఇంటూ రేడియస్ ఆఫ్ ద వెక్టర్ మనకి ఏం చెప్తుంది? లీనియర్ వెలాసిటీ కూడా ఇట్ ఈస్ ఏ వెక్టర్ కాబట్టి సో దీన్ని క్రాస్ ప్రొడక్ట్ ఏమంటామమ్మా? వెక్టర్ ప్రొడక్ట్ అని కూడా అంటామన్నమాట. అయితే మెయిన్ మనకి నెక్స్ట్ మనకి ప్రాపర్టీస్ తీసుకుంటే ప్రాపర్టీస్ ఆఫ్ క్రాస్ ప్రొడక్ట్. ఓకే, లెట్ us take in as a బార్ అండ్ బి బార్ అనేది మనకి టూ వెక్టర్స్ అని తీసుకుంటే ఇట్ డస్ నాట్ ఒబేస్ కమ్యుటేటివ్ లా. క్రాస్ ప్రొడక్ట్ అనేది ఏలాని మనకి ఫాలో అవ్వదండి, కమ్యుటేటివ్ లా. వాట్ ఇస్ ద కమ్యుటేటివ్ లా? ఏ బార్ క్రాస్ బి బార్ డస్ నాట్ ఈక్వల్ టు బి బార్ క్రాస్ ఏ బార్ అండి. సింపుల్ గా మనం ఎలా మెన్షన్ చేస్తాం అంటే ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు మైనస్ బి బార్ క్రాస్ ఏ బార్ అనేది మనకి అవుతుందండి. దట్ ఈస్ ద ఏంటండి మనకి క్రాస్ ప్రొడక్ట్ అనేది డస్ నాట్ ఒబేస్ ద కమ్యుటేటివ్ లా, బట్ ఇట్ ఒబేస్ ద డిస్ట్రిబ్యూటివ్ లా అండి. బట్ ఇట్ ఒబేస్ ద డిస్ట్రిబ్యూటివ్ లా. క్రాస్ ప్రొడక్ట్ అనేది మనకి డిస్ట్రిబ్యూటివ్ లా అనేది మనకి ఒబే చేస్తుంది. ఏమవుతుందండి? ఏ బార్ క్రాస్ బి బార్ ప్లస్ సి బార్ ఈక్వల్ టు ఏ బార్ క్రాస్ బి బార్ ప్లస్ ఏ బార్ క్రాస్ సి బార్. ఓకే, సేమ్ అలానే when the two vectors సేమ్ డైరెక్షన్ టూ వెక్టర్స్ అనేవి సేమ్ డైరెక్షన్ ఉన్నాయనుకోండి, థీటా ఈక్వల్ ఏమవుతుందండి మనకి 0. వాట్ ఈస్ ద క్రాస్ ప్రొడక్ట్ మనం చూసుకుంటే ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు మోడ్ ఏ మోడ్ బి సైన్ థీటా అండి. సైన్ థీటా మోడ్ ఏ మోడ్ బి సైన్ 0 దట్ ఈక్వల్ టు 0. సో క్రాస్ ప్రొడక్ట్ ఏమవుతుందండి మనకి 0 అవుతుంది. అదే మనకి ఇఫ్ టూ వెక్టర్స్ పర్పెండిక్యులర్ అని తీసుకుంటే, ఓకేనా, పర్పెండిక్యులర్ అయితే ఎంత అవుతుందండి మనకి? థీటా ఈక్వల్ టు 90 తీసుకుంటే ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు మోడ్ ఏ మోడ్ బి సైన్ 90 దట్ ఈక్వల్ టు మోడ్ ఏ మోడ్ బి సైన్ 90 ఎంతండి? 1. సేమ్ అలానే మనకి ఇఫ్ టూ వెక్టర్స్ అనే మనకి ఆపోజిట్ అయితే థీటా ఈక్వల్ ఎంత ఉందండి మనకి? 180. సో మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు మోడ్ ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ మోడ్ ఏ మోడ్ బి సైన్ 180 దట్ ఈక్వల్ టు 0 అండి. సైన్ 180 0. నెక్స్ట్ చూసుకునే ప్రాపర్టీ క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ ఏ వెక్టర్ విత్ ఇట్ సెల్ఫ్. సపోజ్ మనకి క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్ విత్ ఇట్ సెల్ఫ్. సేమ్ వెక్టర్ మనం క్రాస్ ప్రొడక్ట్ చేసుకుంటే ఏ బార్ క్రాస్ ఏ బార్ ఈక్వల్ టు మోడ్ ఏ సైన్ థీటా అండి. థీటా ఈక్వల్ ఏమవుతుంది? 0 అవుతుంది. కాబట్టి ఆబ్వియస్లీ క్రాస్ ప్రొడక్ట్ ఏమవుతుందండి మనకి 0 అవుతుంది. నెక్స్ట్ మనకి లెట్ us take ఏ ఐ బార్ అండ్ జే బార్ అండ్ కే బార్ ఆర్ యూనిట్ వెక్టర్స్ మనం తీసుకుంటే అలాంగ్ ద కార్టీజియన్ ప్లేన్ తీసుకుంటే XYZ కార్టీజియన్ ప్లేన్ లో తీసుకుంటే ఏమవుతుందని అంటే మనకి మాడ్యులస్ ఆఫ్ ఐ బార్ క్రాస్ ఐ బార్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ జే బార్ క్రాస్ జే బార్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ కే బార్ క్రాస్ కే బార్ ఈక్వల్ టు 0 అవుతుందండి. ఓకే, సేమ్ అలానే మనకి ఐ బార్ క్రాస్ జే బార్ ఈక్వల్ టు కే బార్, జే బార్ క్రాస్ కే బార్ ఈక్వల్ టు ఐ బార్, సేమ్ కే బార్ క్రాస్ ఐ బార్ ఈక్వల్ టు
జే బార్ అండి. సో ఇక్కడ మనకి సేమ్ అలానే మనకి నొటేషన్ తీసుకుంటాం. నొటేషన్ అంటే ఐ బార్, నెక్స్ట్ జే బార్, నెక్స్ట్ ఏంటండి కే బార్, I2 జే, సేమ్ అలానే J2K, సేమ్ అలానే K2I. ఈ నొటేషన్ అయితే మనకి ఏమవుతుందండి, మనకి పాజిటివ్ అవుతుంది. అదే ఇప్పుడు మనకి జే బార్ క్రాస్ ఐ బార్ ఈక్వల్ మైనస్ కే బార్, సేమ్ అలానే కే బార్ క్రాస్ జే బార్ ఈక్వల్ మైనస్ ఐ బార్, సేమ్ అలానే ఐ బార్ క్రాస్ కే బార్ ఈక్వల్ మైనస్ జే బార్. నెగిటివ్ లో అయితే మనకి ఇలా వస్తుందండి. ఓకే, అయితే మెయిన్ ఇక్కడ మనకి క్రాస్ ప్రొడక్ట్ లో మనం మైండ్ లో పెట్టుకోవాల్సింది కీ పాయింట్స్ మెయిన్ మనకి నోట్ లో. ఓకే, వెన్ ద టూ వెక్టర్స్ మనకి సపోజ్ సేమ్ ఇంకోటి ఏంటి అంటే క్రాస్ ప్రొడక్ట్ లో సపోజ్ మనకి 2 వెక్టర్స్ ఇచ్చాడు అనుకోండి, ఏ బార్ అండ్ బి బార్ అనేది, మనం ఏం చేస్తాం అంటే డెట్ ఫైండ్ చేస్తామండి. అది ఇక్కడ చెప్తాను ఒకసారి చూడండి. ఒకసారి దిస్ ఈస్ ద ఎయిత్ వన్. లెట్ us take A1 equal A1I ప్లస్ A2J ప్లస్ A3K బార్. అదే బి బార్ వెక్టర్ ని తీసుకుంటే B1I బార్ ప్లస్ B2J బార్ ప్లస్ B3K బార్. ఏ బార్ క్రాస్ బి బార్ కావాలంటే మనం సింపుల్ గా ఏం కడతామండి, మనకి డట్ కడతామండి. డట్ అంటే ఏంటి, ఐ బార్, జే బార్, కే బార్, A1, A2, A3, B1, B2, B3 ఇలా ఫైండ్ చేస్తాం. డట్ అంటే మనకు తెలుసు కదండి, I ఇంటూ A2 B3 మైనస్ B2 A3 మైనస్ జే బార్ ఇంటూ A1 B3 మైనస్ B1 A3 సేమ్ ప్లస్ కే బార్ ఇంటూ A1 B2 మైనస్ B1 A2 అలా సాల్వ్ చేస్తాం. ఓకే, అయితే ఇక్కడ కీ పాయింట్స్ ఏంటి అని అంటే మెయిన్ మనకి లెట్ ద టూ వెక్టర్స్ ఏ బార్ అండ్ బి బార్ అనేవి మనకి ప్యారలల్ అయితే ఏమవుతుందండి, మనకి A1 బై A2 ఈక్వల్ B1 బై B2 ఈక్వల్ C1 బై C2 అవుతుందండి. ఓకే, అయితే ఇక్కడ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ఏరియా ఆఫ్ ద పారలోగ్రామ్ అంటే మనం ఏం చేస్తున్నాం అండి, మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ చేస్తాం. అదే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అడిగాడు అనుకోండి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అడిగితే మనం ఏం చేస్తామంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అయితే ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ చేస్తాండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎంసీక్యూస్ లో మనకి ఎక్కువగా అడుగుతాడు. ఏరియా ఆఫ్ ద పారలోగ్రామ్ అడిగాడు అనుకోండి, మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ చేస్తాం. ఓకే, అదే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అడిగాడు అనుకోండి, ఏం చేస్తామండి, ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్, దట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. అదే ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ అడిగిన ఏ బార్ క్రాస్ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ అనేది మనం చేస్తామండి. దిస్ ఈస్ ద క్రాస్ ప్రొడక్ట్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ద క్రాస్ ప్రొడక్ట్ అండి. ఓకే, ఆల్రెడీ మనం క్రాస్ ప్రొడక్ట్ డిస్కస్ చేసుకున్నాం కదండి. దాని మీద మనకి ప్రీవియస్ సిరీస్ లో మనకి ఎంసీక్యూస్ మనం చూద్దాం. ఇఫ్ ఏ బార్ ఈక్వల్ టు 2a బార్ ప్లస్ 3j బార్ ప్లస్ 5k బార్ అండ్ బి బార్ ఈక్వల్ టు 3a బార్ ప్లస్ 4j బార్ ప్లస్ 5k బార్, అయితే ఏం అడిగాడండి, మనకి ఏ బార్ క్రాస్ బి బార్ అడిగాడండి, క్రాస్ ప్రొడక్ట్ అడిగాడు. సో ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తామండి, మన 2 వెక్టర్స్ మనకి ఇస్తే క్రాస్ ప్రొడక్ట్ ఈక్వల్ I J K 2 3 5 సేమ్ అలానే వెక్టర్ బి అనేది 3 కోఎఫిషియెంట్స్ -4 నెక్స్ట్ వన్ 5 అండి. ఓకే, డెట్ కడతాం. డెట్ అనేది మనకి ఆల్రెడీ మనకు తెలుసు ఎలా, మనకి I ఇంటూ 3 5s 15 -4 ఇంటూ 5 20 మైనస్ జే బార్ 2 5s 10 -15 సేమ్ అలానే ప్లస్ కే బార్ ఇంటూ 2 4s -8 -9 అండి. సో ఏమవుతుంది, I ఇంటూ 15 ప్లస్ 20 35 మైనస్ జే -5 ఓకే ప్లస్ కే బార్ -17 అండి. ఏమొస్తుందండి మనకి, దట్ ఈక్వల్ 35 I బార్ ప్లస్ 5j బార్ -17 కే బార్, దట్ ఈస్ ద ఏ బార్ క్రాస్ బి బార్ అండి. సో 35 I బార్ plus 5j bar minus 17k. Option is the C is the correct option. Okay, next MCQ చూసుకుంటే find the area of the parallelogram formed by the vectors. 2 vectors ఇచ్చారండి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏరియా ఆఫ్ ద parallelogram అడిగితే ఏరియా ఆఫ్ parallelogram ఏమవుతుందండి, మనకి మాడ్యులస్ ఆఫ్
ఏ బార్ క్రాస్ బి బార్ అనేది మనకి అవుతుందండి. ఓకే, మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్. సో మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ మనకు కావాలంటే ముందు మనం ఏం చేయాలండి, ఏ బార్ క్రాస్ బి బార్ ఫైండ్ చేయాలి, క్రాస్ ప్రొడక్ట్ చేయాలి. ఏ బార్ క్రాస్ బి బార్ మనం చేసుకుంటే వాట్ ఇస్ ద ఏ బార్ క్రాస్ బి బార్, ఐ బార్ జే బార్ కే బార్ 2 1 -2 2 -3 2 అండి. సో నేను డట్ కడితే ఏమవుతుందండి, ఐ ఇంటూ 2 1 2 -3 ఇంటూ -2 6 +6. ఓకే, సేమ్ అలానే మైనస్ జే ఇంటూ 2 2 4 -2 ఇంటూ 2 -4 మైనస్ ఇంటూ మైనస్ +4 అండి, ప్లస్ కే ఇంటూ 2 3 -6 -2 అండి. ఏమవుతుందండి మనకి ఐ ఇంటూ -2 అంటే -4i -8j. ఓకే, -8k బార్. దిస్ ఈస్ ద ఏ బార్ క్రాస్ బి బార్ అండి. మనకి మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ కావాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4² ప్లస్ 8² ప్లస్ 8² 16 ప్లస్ 64 ప్లస్ 64 అండి. ఎంత వస్తుందండి మనకి 70 80 144 అంటే ఎంత వస్తుందండి మనకి 12 స్క్వేర్ యూనిట్స్ వస్తుందండి. దట్ ఈస్ ద 12 అనేది ఏంటి, బి ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, సేమ్ అలానే మనకి నెక్స్ట్ థర్డ్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ఏ బార్ 3i బార్ ప్లస్ 4j బార్, బి బార్ 5i బార్ ప్లస్ 7j బార్ ఇచ్చాడు. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కావాలనుకుంటే ఏంటంటే మనకి ఫార్ములా ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్. సో ఏ బార్ అండ్ బి బార్ అనేది మనకి డట్ కడతామండి. ఇక్కడ డట్ కడితే మనకి ఏ బార్ క్రాస్ బి బార్ మనకి డట్ కడితే ఏ బార్ క్రాస్ బి బార్ అనేది డట్ కడతాం. ఏమవుతుందండి మనకి 3 4 5 7 ఏమవుతుందండి 3 7 21 -20 ఎంత వస్తుందండి 1 వస్తుంది. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏమవుతుందండి హాఫ్ ఇంటూ 1 దట్ ఈక్వల్ 0.5 అండి. సో ఆప్షన్ ఏమవుతుందండి మనకి 0.5 స్క్వేర్ యూనిట్స్ అనేది ద ఆన్సర్ అండి. ఓకే, అయితే ఇక్కడ మనం చూసుకుంటే నెక్స్ట్ MCQ చూసుకుంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ m ఇఫ్ ద 2 వెక్టర్స్ ఆర్ ప్యారలల్. when the 2 vectors are parallel అయితే మన కండిషన్ చెప్పుకున్నాం కదండి, a1/a2 b1/b2 c1/c2 అండి. సో a1 అంటే ఏమవుతుందండి మనకి, a1 తీసుకుంటే మనకి a1 అంటే 1 అవుతుంది. ఓకే, 1/a2 అంటే ఎంత అవుతుంది 3 b1 అంటే ఏమవుతుందండి మనకి 2/b2 అంటే m అవుతుంది. సో క్రాస్ ప్రొడక్ట్ చేస్తే m = 6 అండి. అలా అయినా చేసుకోవచ్చు, b1/b2 c1/c2 అయినా అలా చేసిన మనకి ఆప్షన్ అనేది మనకి 6 వస్తుంది. అదే మనకి షార్ట్ కట్ తెలియదు అని అనుకుంటే మనం ఏం ఫైండ్ చేయాలండి, మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ ఏం చేయాలి మనకి 0 చేసుకుంటే మనకి ఏం వస్తుందండి, మనకి వాల్యూ ఆఫ్ ద m అనేది మనకి వస్తుంది. సో ఇది లెంతీ ప్రాసెస్ కాబట్టి సింపుల్ గా మన 2 వెక్టర్స్ ప్యారలల్ అయితే a1/a2 b1/b2 c1/c2 చేస్తాం. సపోజ్ b1/b2 అంటే ఏమవుతుందండి, b1/b2 అంటే 2/m c1 అంటే ఏమవుతుందండి -3/9 -3 1 3 3 సో m = 6 వస్తుందండి. ఎలాగైనా మనకి సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సో ఆన్సర్ ఏమవుతుందండి m = 6. అయితే నెక్స్ట్ MCQ చూసుకుంటే ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ క్రాస్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు √3 టైమ్స్ ఆఫ్ ద డాట్ ప్రొడక్ట్. ఆల్రెడీ మనకు తెలుసు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ క్రాస్ ప్రొడక్ట్ అంటే ఏంటంటే మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు √3 టైమ్స్ ఆఫ్ డాట్ ప్రొడక్ట్ అంటే ఏమవుతుందండి ఏ బార్ డాట్ బి బార్ కి ఈక్వల్ అని చెప్పారండి. సో మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ అంటే ఏమవుతుందండి ఏబి సైన్ థీటా √3 ఏబి కాస్ థీటా. సో ఏ క్యాన్సిల్ బి క్యాన్సిల్ అయితే సైన్ థీటా ఈక్వల్ ఏమవుతుందండి √3 ఇంటూ కాస్ థీటా. సైన్ థీటా బై కాస్ థీటా ఈక్వల్ ఏమవుతుందండి √3 దట్ ఈక్వల్ tan థీటా ఈక్వల్ ఏమవుతుందండి మనకి √3 థీటా ఈక్వల్ ఏమవుతుందండి మనకి 60 డిగ్రీ. సో ఆప్షన్ ఇస్ డి ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. సపోజ్ ఇప్పుడు మనకి ఇదే ప్రాబ్లమ్ లో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద క్రాస్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు
ఈక్వల్ టు డాట్ ప్రొడక్ట్ అన్నాడు అనుకోండి, సో ఏమవుతుందండి మనకి sin θ = cos θ, θ = 45 డిగ్రీ. సో అలా మనకి డిఫరెంట్ MCQs అనేవి మనకి వస్తాయండి డాట్ ప్రొడక్ట్ మీద. ఓకే, దిస్ ఈస్ ఫర్ ద ఎలిమెంట్ ఆఫ్ ద వెక్టర్స్. ఓకే, 3 to 4 మార్క్స్ వెయిటేజ్ వస్తాయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.